ఇంటికి వచ్చిన నేను వచ్చేసరికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన. మా అమ్మ అయితే కూర వేసిందట. ఇవాళ అయితే ఏం కూర అయితే అండలే. మా బిడ్డ వచ్చేసరికి ఏం చేస్తుందంటే ఇక కిందనే సాప్ వేసుకొని ఉన్నారు. ఫుల్ వర్షం పడుతుంది. కోడూరు ఎక్కడిరా అన్నలే. నువ్వు తీసుకుంటావా? నేను తీసేయి అన్న. మరి ఇట్లా మమ్మీ తీసిస్తుందా? నీకు తీసుకోవచ్చా? తీ మరి మంచిగా తీసుకో. కింద పడుతుందట. మమ్మీ తీసిస్తుంది. ఎందుకు అది కొంచెం అటు ఇవ్వ, కొంచెం ఏడుతుంది. ఇటు ఇస్తుందా? అరే ఏడవకవ్వా, ఎందుకు ఏడుతావు? రైట్, పక్క పెట్టియా. కడుగుతుంది అటరా. నువ్వు కడగద్దు. నీకు ఉప్పు కారం వద్ద డైరెక్ట్ తింటావా? ఇట్లానే తింటావా? మరి తినుప్పా. ఇప్పుడు ఇవాళ కూర అయితే ఏం కూర అయితే కారం ఉన్న ఉప్పు రెండు వేసుడే. అట్లనే తింటా అని చెప్పినా కదా ఇప్పుడు. కారం ఉన్న ఉప్పు అయితే వేసాయి. ఇక మా అమ్మ అయితే చికెన్ కర్రీ వేసిందట. ఇక ఈసారి చికెన్ కర్రీ వర్షం కొట్టిందని నేను చేయలేదు. ఏది గంజిపిండా? మా మేడ హాల్లో ఆల్రెడీ గంజిపిండి చేసుకొని తిన్నారు. నేను కొంచెం అచ్చుడు లేట్ అవుతుంది అని చెప్పి పిండి ఉంచిరు కానీ చేసుకుందాం అనుకున్నాం. కానీ మా అమ్మోళ్ళు మా అమ్మ చికెన్ వేసింది కాబట్టి ఆ చికెన్ అయితే తినడు. అయితే ఇదైతే రైస్ పెట్టుకోవచ్చు. దానికైతే అది ఇచ్చేయి ఫస్ట్. దానికి ముందే అయితే ఇచ్చేసినాం అనుకో కదవా. ఎల్లో కలర్ స్పూన్ ఏడున్నది ఇక్కడ? లేదు, ఎల్లో కలర్ స్పూన్ అది కిందే డిజైన్ స్పూన్. ఎక్కడ నువ్వేంద్రా స్పూను? నువ్వే స్కూల్ కాడ వడగొట్టొచ్చినావా? స్కూల్ కాడ పోగొట్టుకొచ్చినావు చెంచా. మరి చెంచా ఏడవ కొట్టుకొచ్చినావు? దొరికిందా స్పూన్? సరే, ఇక రైస్ అయితే పెట్టేసేవే నువ్వు. రైస్ పెట్టేసినాక అది అయిపోతుంది. అయ్యో ఫుల్ వర్షం పడుతుందని చెప్పి మా వాళ్ళు కిందనే సెటప్ వేసి టీవీ పెట్టుకొని చూసిర్రు. ఎంత 8 అవుతుంది రాత్రి. చిమ్మ చీకటి సూ 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 అని సౌండ్ వస్తూనే ఉన్నాయి. ఇట్లా ఈ దండం దిగినట్టున్నది. ఈ దండం దిగితే మా అమ్మ ఇక్కడ కట్టినట్టున్నది దండం. ఇదంతా ఇంత వర్షం చూడిగా మొత్తం నిండైపోయింది ఇదంతా. ఈ 2-3 రోజుల నుంచి వర్షం కొట్టేసరికి మొత్తం చల్లగా ఉన్న వాతావరణం అంత. ఎట్లా అంటే బయటికి పోదామనంటే అది వర్షం అవుతలేదు, అంత చల్లగా ఉన్నది. ఇప్పుడు మన అవసరం బట్టి ఇప్పుడు కూరగాయలకు పోదామనుకుంటే కూరగాయల కాడికి అయిపోగొట్టు తొందరగా. ఇయో రైస్ అయితే పెట్టేసుకోవాలి ఆల్రెడీ. కడుగుడేనయ్యా, కడగాలి రైస్. కడిగేసి 10 నిమిషాలు నానబెట్టేసి పెట్టేసుకుంటే అయిపోతాయి. ఇయో అక్కడ తినుడు అయిపోయింది, ఇక్కడ తింటానవారా? చెప్పావు అద్దంటావా? అయితే ఉడుకుతుంది ఇప్పుడే. ఇక అత్తండి స్మైల్గా వచ్చింది. అయ్యో ఏం చెప్తాను ఈడ? మేము నేను బిడ్డ అన్నం మేము ఎట పోతానమని చెప్పి ఉరుక్కుంటా వచ్చింది. ఇట్లా అయ్యో బిడ్డ కాదు నువ్వు ఇప్పుడు మేము ఎటు పోతానమన్నా ఉరుక్కుంటా వచ్చినప్పుడు నువ్వు చెప్పవు. ఎటు ఊరి పోదా అంటాను. ఇవాళ ఏం కూర చెప్పురా మనది? ఎవరేసి ఇచ్చారు చెప్పు ఒకసారి. నానమ్మ వేసిండ్రా చికెన్. నేను కాదు, నానమ్మ వేసింది చికెన్. నానమ్మ చికెన్ శివబాబాయ్ తెచ్చిందట. నానమ్మ అండింది అయితే మనకి ఇచ్చేది. ఓకేనా? చెప్పు. వచ్చిన ఏం చేయాలి చెప్పు. చికెన్ ఎవరు వేసిరు? ఇది బొంత మొన్నటి ఇంకెండలే ఇట్లనే ఉన్నది. ఇక వర్షం అయితే ఫుల్ వర్షం. మళ్ళీ రాత్రి గింత వర్చుకుంటే అత్తనే ఉండేది. ఏమైంది? ఏంటిది అది? ఎవరు కట్టిర్రు? అది నానమ్మ కట్టి. ఉన్నావా అప్పుడు? ఉన్నావా లేవా? ఉన్నావా? మరి ఇటు రావు. ఇక ఇప్పుడు తీసేయి. ఇక అరే ఏం చెప్తాను స్మైలీ? అది మొత్తం లోపల పెట్టేసాయి. మనం తిన్నాక అనుకున్నట్టే కదా. లే
వర్షం అరే మనం బయట లైట్లు బంద్ చేసేద్దాంపా బయట ఏం పని చేశారు? నేను బర్త్డే ఏం పెడతా? పట్టుకో పట్టు ఏం కాదు పట్టని పట్టు ఇగో రా అన్నం కూడా అయిపోయినట్టున్నది అన్నం అయింది. అన్నం అయింది అంటారు నువ్వు జర్రా వెనుకగో ఓకే ఇంకోటి కలిపోయి ఇద్దా మన లైట్ బంద్ చేసేద్దాం రారా లైట్ ఎక్కడ బంద్ చేశారు? నువ్వెందుకు నేను పోయి వాకింగ్ ఇప్పుడు అద్దు మనం అన్నం తినాక వాకింగ్ అద్దిగా నేను లైట్లు బంద్ చేసేస్తా నువ్వు వా మరి ఆడుకుంటా అంది ఎప్పుడు చూడు స్పైడర్ మ్యాన్ బొమ్మలే మొత్తానికి అయితే ప్లేట్లు అడిగేసుకోవాలి రైస్ కుక్కర్ మొత్తం అన్నం అయిపోయింది ఇది కొంచెం చల్లనే ఉన్నది అదే ఉన్నది స్మైలీ నువ్వు కుర్చీలు తేవన్నా అట్లా తింటావా నువ్వు చెప్పావు కుర్చీలు తీసుకొస్తాయి కొన్ని ఇయ్యా హోంవర్క్ ఇప్పుడు రాస్తాను ఇదేమన్నా పద్ధతేనా చెప్పవు నీకు అది ఇయ్యం ఇది పెట్ట అన్న రైస్ అన్నం ఆడ పెట్టేసాయి ఇక నేను కూర తీసుకొస్తావు రాసుకో నువ్వైతే ఈ చెంచా కొంచెం వేడే ఉన్నది కూర ఏంటిది ఏంటి చెప్పవు కూర వేసుడే కూర వేస్తాం కొంచెం అన్నం కూడా వేసేస్తాం వేసేవి అయ్యా